హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మి కిచెన్. ఈరోజు అయితే నేను కొబ్బరి ఉండ చేస్తున్నాను మెజర్మెంట్స్తో అండ్ మొత్తం క్లారిటీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. సో ఆల్రెడీ నేను 1.5 కప్ బెల్లం తీసుకున్నాను మెజర్మెంట్ కప్తో. 1.5 కప్ బెల్లానికి 1/2 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి క్వాంటిటీ వచ్చేసి మీడియం సైజులో కొబ్బరికాయ ఒక 2.5 కాయలు తీసుకున్నాను అనుకోండి. మొత్తం చిన్న చిన్న పీసెస్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి ఇలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తురిమేసుకొని. సో మనకు బెల్లం అయితే కరిగిపోయింది. బెల్లం కరిగిన తర్వాత అది ఎంత వచ్చింది ఏంటి అనేది చూసుకొని ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే అరౌండ్ 2-3 టైమ్స్ బెల్లం పాకాన్ని చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక్క సెకండ్లో మనకి బెల్లం పాకం అనేది చేంజ్ అయిపోతుంది. బెల్లం పాకం అనేది బాగా కొంచెం ముద్దరపాకం వచ్చే టైంలోనే కొబ్బరి వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొంచెం పలుచగా అవుతుంది. చిక్కదనం అయితే ఉండదు, మళ్ళీ పలుచగానే అవుతుంది. సో దాన్ని బట్టి మనం చూసుకొని కొబ్బరిని బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేయాలి. అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే నార్మల్ కళాయి తీసేసుకున్నాను. ఈ కళాయిలో అయినా మనకి నాన్ స్టిక్ కళాయిస్లో అయినా చేసుకోవచ్చు. బట్ నాకు నాన్ స్టిక్ అంతగా ప్రిఫర్ చేయను కాబట్టి ఇందులోనే నేను చేసుకుంటున్నాను. అండ్ మనం చేతి మీద ఒక బాల్ తీసుకొని చుట్టే బాల్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో అది అయిపోయింది. ఇప్పుడు పక్కకు తీసేసుకొని ఒక బౌల్లోకి వెంటనే అందులో నుంచి డిమాల్ట్ చేసేయాలి. అందులోనే ఉంచకూడదు కళాయిలో. ఉంచడం వల్ల ఏంటంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. సో డిమాల్ట్ చేసేసుకొని ఇప్పుడైతే బాల్స్ చుట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే అరౌండ్ ఒక 30-40 నా సైజు నేను చూపిస్తున్నాను కదా సైజు, ఆ సైజుతో 30-40 బాల్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా. మీరందరూ కూడా ఇది ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా వీడియో చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, లేట్గా అప్లోడ్ చేశాను. దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. లేట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక పర్సనల్ రీజన్. మేబీ నా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ తెలుసు నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేదని. ఈ వీడియో తీసింది కూడా ఈ మధ్య కాలం అయితే కాదు, అరౌండ్ ఒక 8th మంత్లో తీసాను. ఆగస్ట్ ఎండింగ్ టైంలో తీసిన వీడియో ఇది. దీన్ని ఎడిటింగ్ చేసి వాయిసింగ్ ఇచ్చి పెట్టడానికి కూడా ఇంత టైం పట్టింది. సో అందుకనే ఎందుకు లేట్గా చేశాను ఏంటి అనేది మ్యాక్సిమం అందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. సో అందుకనే నేను ఇందులో మెన్షన్ చేయట్లేదు. ముందు ముందు మీకు తెలుస్తుంది ఎందుకు నేను వీడియో లేట్గా వచ్చిందని. సో మనం తీసుకున్న వాటిలన్నిటికీ ఉండలు అయితే చుట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు నేను బాల్ చూపిస్తాను ఎలా ఉందో. కొబ్బరి ఉండలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. నాకైతే అరౌండ్ ఒక 10 డేస్ స్టోర్ ఉన్నాయి. ఈజీగా 10 డేస్ స్టోర్ ఉంచుకున్నాను నేను. 10 డేస్ స్టోర్ చేసుకొని ఫుల్గా తిన్నాను. ఎంజాయ్ కూడా బాగా ఎంజాయ్ చేశాను కొబ్బరి ఉండలను అయితే. అండ్ ఈ కొబ్బరికాయలు కూడా శ్రావణ మాసం టైంలో వచ్చిన కొబ్బరికాయలు ఇవి. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి, సో కొబ్బరికాయ అలా ఉంటున్నా పచ్చడి ఆర్ చట్నీస్ చేసుకోవడం తప్పితే కానీ ఎందుకు యూజ్ అవ్వట్లేదు. అదేదో ఇలా చేసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ స్టోర్ పెట్టుకుంటే హ్యాపీగా అందరూ కలిసి చేయొచ్చు కదా. సో మీకు ఇంకేమైనా ఈ కొబ్బరి స్టోర్ చేసుకోవడానికి ఇంకేమైనా రెసిపీస్ ఉంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.